మరుగైయున్న మన్నా ఇది పరలోకపు మన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నొలగపేట మన్నా చర్చి వారు అందిస్తున్న మరుగై ఉన్న మన్నా అని ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు రెవరెండ్ జంగం ఎర్షయ్య గారు దేవుని మాటలు అందిస్తుండగా దేవుని వాక్యాన్ని మనం ఆశీర్వదించబడదాం. ముందు ఇచ్చిన గీతాన్ని విందాం. చూపించిన దేవానికి వందనమయ్యా, చూపించిన దేవానికి వందనమయ్యా, కలిగివలసిందిగా జస్వంత్ పార్టీని అందిస్తాడు. ఆయన మన ఊహలకు తీసిన ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడు కాబట్టి ఆయన మనం ఆరాధించేద్దాం. రాత్రి చెప్పలు కొడుతుంది. తెగులైనా దేవుడు మన చెత్త ఉండే దేవుడు పరిచే దేవుడు. కాబట్టి అటువంటి దేవుడిని రాత్రి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రమయ్యా.
నన్ను నింపావు, శాంతిని నావుగా నాకై పంపావు. దేవా వందనమయ్యా, స్తుతింతుమయ్యా. దేవా వందనమయ్యా, స్తుతింతుమయ్యా. భూమించిన చూపించిన దేవానికి వందనమయ్యా, వందనమయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరొకసారి మరుగై ఉన్న మన్నాను టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అందించే భాగ్యాన్ని, ఈ యొక్క ధన్యతను దేవాదేవుడు నాకు అనుగ్రహించిన దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి దినవృత్తాంతము గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి అతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి విని మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడు ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోంచి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా వందనాలు తండ్రి, ఈ సమయంలో నీవు తోడుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటో ప్రభువా తెలియజేయాలని నీ ప్రజల ఎదుట నిలబడి ఉన్నాను తండ్రి. నీవు తోడుగా ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో మీరు చేసే కార్యాలను గురించి సవివరంగా మీరే అందించండి, బోధించండి. ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎబ్బేజు అనేటటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ ఎబ్బేజు చాలా పేదవాడు, చాలా లేని స్థితిలో ఉన్నటువంటి వాడు. తన సహోదరులందరూ కూడా చాలా ఘనము పొంది అన్ని విషయాల్లో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. అయితే ఎబ్బేజు మాత్రం చాలా దీనుడుగా ఉన్నాడు. ఎందుకని దీనత్వం ఇతనికి కలిగిందంటే, ఇతని జన్మములోనే ఇతడు చాలా వేదన పెట్టాడు తన తల్లిని. ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటంటే వేదన. ఈ ఎబ్బేజు తన తల్లిని ఎంతగానో కష్టపెట్టాడంట ఆ ప్రసవ దినాల్లో. అప్పుడు వేదన పడి కంటినని అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది తల్లి. ఆ పేరును బట్టి అతని జీవితమే వేదనకరంగా మారిపోయింది. చాలా దుఃఖముతో అతడు జీవిస్తా ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నంలో కూడా ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాడు, అభివృద్ధి చెందలేకపోతున్నాడు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని చూడలేకపోతున్నాడు. తిరిగి తిరిగి అలసిపోయిన వాడై అన్నదమ్ములేమో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, ఇతడు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో ఒక రోజు ఇశ్రాయేలు దేవుని గురించి విన్నాడట. విని ఆ దేవుడు చేసే కార్యాల గురించి తెలుసుకొని, ఆ దేవుణ్ణి ఎన్నో చేశాను, ఎన్నో తిరిగాను, చెందాను, ఈ దేవుని వైపు లాస్ట్ గా నేను చూస్తాను అని నిర్ణయించుకొని ఆ దేవుని సందులో ప్రార్థించడానికి తీర్మానం చేసుకున్నాడు. ప్రియులారా, అతడు ఇశ్రాయేలు దేవుని యొక్క సన్నిధికి వెళ్లి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి, కీడు రాకుండా నన్ను కాపాడు అని ఈ రీతిగా చిన్న ప్రార్థన చేశాడు. అతడు చేసిన మనవిని దేవుడు ఆలకించి అతని యొక్క సరిహద్దులను విశాలపరిచాడంట. హల్లెలూయా. ఈ దినమందు నా ప్రియ సోదరి సోదరుడా, నీ అన్నదమ్ములు పెరిగిపోతున్నారు, నీ బంధువులు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు చూస్తే ఎక్కడేసిన గొంగడ అన్నట్లుగా ఆ చందాన అదే పరిస్థితుల్లో, కదలని పరిస్థితుల్లో, అభివృద్ధి చెందినటువంటి స్థితిలో, దీన స్థితిలో పడి ఉన్నావు. ఈ సమయంలో ఎబ్బేజు అనే వ్యక్తి నీ ముందున్నాడు. ఎబ్బేజు జీవితం కూడా అదే విధంగా ఉంది. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, అభివృద్ధి చెందక
ఏ పని చేసినా గాని చాలా నష్టమే తప్ప ఆశీర్వాదం అనేది కనబడలేదు తన జీవితంలో. ప్రియులారా, ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసుకున్నాడు. ఇదేనో నువ్వు కూడా యేసయ్యను గురించి నువ్వు వింటున్నావు. ఈ ఎబ్బేజు అదే విధంగా ఇశ్రాయేలు దేవుని గురించి విని ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నీ జీవితం కూడా మారిపోవాలంటే ఎబ్బేజు జీవితం వలె నీవు కూడా ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకో. వెంటనే ఎబ్బేజు జీవితము ఆశీర్వదించబడింది. హల్లెలూయా. తన సరిహద్దులు విశాలపరచబడ్డాయి. తన ఇల్లు మారిపోయింది. చిన్న దీన స్థితిలో ఉన్నటువంటి గృహం ఒక ఉన్నతమైనటువంటి భవనంగా అతని యొక్క గృహం మారిపోయింది. అతని యొక్క సరిహద్దులు విశాలపరచబడ్డాయి. అతని యొక్క ఆస్తులు పెరిగిపోయినాయి. అతని యొక్క అంతస్తు పెరిగిపోయింది. అతని యొక్క మెయింటెనెన్స్ పెరిగిపోయింది. ఇంత గొప్ప స్థితి ఎబ్బేజుకి ఎలా వచ్చిందా అని ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యచకితులై ఎబ్బేజును అడుగుతున్నారు, ఎబ్బేజు ఎక్కడ నీకు లాటరీ తగిలిందయ్యా అన్నట్లుగా అడుగుతున్నారు. నాకు లాటరీ కాదమ్మా, లాటరీ లాంటి యేసయ్య దొరికాడు. ఆ యేసయ్య నన్ను ఆశీర్వదించాడు. ఈ లోకంలో ఉన్న ఏ మాయ లాటరీలు నన్ను ఆశీర్వదించలేదు, యేసయ్య నన్ను ఆశీర్వదించాడని ప్రియులారా చెప్పాడండి. ఆయన చేసిన ప్రార్థనలో ఒక మాట అడిగాడు, దేవా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు అని అడగటంతో పాటు నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి. దేవుని చేయి ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకున్నాడు. చాలా మంది అది ఇది నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా, నాకు అభివృద్ధి పరిచయ్యా అని చెప్పి అడుగుతారు. దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఆ ఆశీర్వాదం ఏదో ఒక ఆపద వస్తుంది, కష్టం వస్తుంది. ఆశీర్వాదం అంతా ఆ కష్టంలో కొట్టుకొని పోతుంది, మళ్ళా యథాస్థితిలోకి వస్తాం. అదే విధంగా నా స్థితి ఆ రీతిగా ఆశీర్వదించబడ్డాడు, అయిపోయింది. మరి ఎదిగాడు, ఎగిరాడు, చెందాడు, చేశాడు. ప్రజెంట్ ఆయన పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చూడండి అని అనుకోకుండా యేసయ్యా ఆ ఆశీర్వాదం ఎప్పుడు నా మీద నిలిచి ఉండాలంటే నా మీద నువ్వు దయ చూపించాలి. నీ చేయి నాకు ఎప్పుడు తోడుగా ఉంచు, నీ తోడు కావాలయ్యా. ప్రియులారా, మనం దేవుని అడగవలసింది అదే. ఆశీర్వదించబడిన మనము మన ఆశీర్వాదం పోకుండా ఉండాలంటే, మన ఆశీర్వాదము ప్రియులారా రోగాల ద్వారా, కోర్టుల ద్వారా, స్టేషన్ల ద్వారా, ఈ విధమైన దోపిడీ ద్వారా మన ఆశీర్వాదము, మన ఐశ్వర్యము, మన దీవెనంతా తరిగిపోకుండా ఉండాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. ఎబ్బేజు అదే అడుగుతున్నాడు, దేవా నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి. దేవుని చేయి తోడుగా ఉంటే, ఇప్పుడు నదులు మనం చూసినప్పుడు నదుల్లో అనేకమైనవి ఉన్నాయి. జీవనదులు, మామూలు నదులు, వర్షానికి వచ్చే నీళ్లు అదొక నది, వాగులు ఉన్నాయి. కానీ జీవనది మాత్రం ఎప్పుడు ఎండిపోకుండా ప్రవహిస్తానే ఉంటది. మన కృష్ణా నది, గోదావరి వలె ఈ రెండు కూడా జీవనదులు ఎప్పుడు ప్రవహిస్తానే ఉంటాయి. వర్షం ఉన్నా లేకపోయినా, వేసవకాలమైనా ఆ నీళ్లు ప్రవహిస్తానే ఉంటాయి. అదే విధంగా దేవుని చేయి మనకు తోడుగా ఉంటే ఆశీర్వాదం ఎప్పుడు మన ఇంటి మీదకి వస్తానే ఉంటది. ఎప్పుడు సమృద్ధితోనే మనం ఉంటాం. అందుకే దేవా నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి. దేవుని చేయి ఎవరికైతే తోడుగా ఉంటుందో వాళ్ళు ఆశీర్వాదంతో వర్ధిల్లుతారు. వారి సరిహద్దులు విశాలపరచబడతాయి. ప్రియులారా, దేవుని చేయి తోడుగా ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది అనగా కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. దేవుని చేయి తోడుగా ఉన్నటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉండేదను, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా అంటున్నాడు, దేవా నేను బాలున్నయ్యా, ఆ రాజులతో మాట్లాడలేను, ఆ అధికారులతో మాట్లాడలేను, నన్ను అనేక రకాలుగా వారు హింసిస్తారేమో అని భయపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇర్మియా నిన్ను విడిపిస్తాను. ఎవరు నిన్ను పట్టుకున్నా, ఎవరు నిన్ను బంధించినా, ఎవరు నిన్ను హాని చేయాలని తీర్మానం చేసుకున్నా, వారి ఆపదలో పడకుండా, వారి బంధకాల్లో చిక్కుకొనుకోకుండా నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడు తోడుగా ఉంటే మనము శత్రువు చేతిలో పడకుండా విడిపించబడతాము. శత్రువగు సాతాను, వైరియగు సాతాను మన ఇరుగు పొరుగు వారిలో వాడు ప్రవేశించి వాళ్ళు మన మీదకి శత్రువులుగా ప్రయోగించి మనల్ని హాని చేయాలని, నష్టపెట్టాలని, కష్టాల్లో మనల్ని ముంచాలనేటటువంటి ఉద్దేశంతో శత్రువైన సైతాను మన మీద పన్నాగాలు పన్నుతున్నాడు. దేవుని బిడ్డ, ఆ యొక్క శత్రు చేతిలో పడకుండా నువ్వు విడిపించబడాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉన్నటువంటి వారు శత్రు చేతిలో పడరు. ప్రియులారా, చాలా మంది అరే నేను నీకు తోడుగా ఉంటాను రా, నీకేం పర్వాలేదు అని చెప్తారు. కానీ ఆపద వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు, మన మీదకి ఆ ఇరుగు పొరుగు వారు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోతారు.
ప్రియులారా, ఎవరికి ఎవరు తోడు లేరు ఈ లోకంలో, ఎవరు ఉండరు కూడా. భార్యాభర్తలు కూడా ప్రమాణం చేస్తారు వివాహంలో. చావు మనలను ఎడవాపు వరకు నీకు తోడుగా ఉంటానని భర్త ప్రమాణం చేసి ఒక జంట వివాహం చేసుకొని విహారయాత్రకు బయలుదేరారట. అడవిలోకి వెళ్ళిన తర్వాత అలా తిరుగుతుంటుంటే ఈ లోపు దూరం నుండి ఒక ఎలుగుబంటు వాళ్ళిద్దరిని చూసి ఇక పరుగున వస్తా ఉంది. ఇక ఈ కొత్త జంట చాలా భయంతో వణికిపోతా ఉన్నారు. అప్పుడే ప్రమాణం చేశాడు. ప్రియులారా, ఎలుగుబంటి దగ్గరకు వచ్చేసరికల్లా ఈ తోడుగా ఉంటానన్న ఈ మనిషి గంట కూడా అవ్వలేదు, ఎగిరి చెట్టెక్కి కూర్చున్నాడండి. ఎంత భయంకరమైన పరిస్థితి! ఇంకేమేమి చేయలేని పరిస్థితి. అయ్యో, తోడుగా ఉంటాడని తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చాను, నా కుటుంబాన్ని విడిచిపెట్టొచ్చాను, ఈ అరణ్యంలో, ఈ ఆపదలో, ఈ మొట్టమొదటి దినాన్ని నన్ను విడిచిపెట్టి చెట్టెక్కి కూర్చుని తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి వెళ్ళాడే అనే ఆలోచనతో తను చిన్నప్పుడు విన్న కథ ఒకటి జ్ఞాపకం వచ్చింది. చచ్చిపోయిన శవంలా గాలి ఆడకుండా పడుకొని ఉందంట. ఈ లోపు ఎలుగుబంటి వచ్చి గాలి ఆడుతుందా లేదా అని చూసింది. గాలి ఆడలేదు, చచ్చిపోయిన శవాన్ని ఎలుగుబంటి అంటుకోదు. వెంటనే ఈ శవం నాకు అక్కర్లేదని వెళ్ళిపోయిందండి. ప్రియులారా, చెట్టు దిగి అంటాడు ఈ పెద్ద మనిషి, ఆ ఎలుగుబంటి చెవిలో నీకేం చెప్పింది అని అంటున్నాడండి. ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళను నమ్మొద్దు అని చెప్పి వెళ్ళిందని ఈ యొక్క భార్య అందంట. దేవుని బిడ్డలారా, ఆపద వచ్చినప్పుడు భర్తే పారిపోయి చెట్టెక్కి కూర్చున్నాడు కదా, ఎవరు నీకు తోడుగా ఉంటారు? తల్లిదండ్రులు పిల్లలకు తోడుగా ఉండలేరు, పిల్లలు తల్లిదండ్రులకు తోడుగా ఉండలేరు. ఆపద వస్తుంటే ఎవరు ప్రాణాన్ని వాళ్ళు రక్షించుకోవడానికి పారిపోతారే. కానీ యేసయ్య అంటున్నాడు, నీకు తల్లి మరిచిన, తండ్రి మరిచిన, ఎవరు తోడుగా, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లనైనా మరచును గాని నేను నిన్ను మరువనని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆయన తోడుగా నీకున్నట్లయితే దేవుని తోడు ఎవరికి ఉంటుందో వారు ఎలా ఉంటారండి దేవుని బిడ్డలారా? విడిపించబడతారు. ఆపదల్లో నుంచి విడిపించబడతారు, కష్టాల్లోంచి విడిపించబడతారు. ప్రియులారా, అందుకే భక్తుడు అన్నాడు, నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఆయన తోడు లేకుండా ఏ ప్రాణి కూడా బతకట్లేదు ఈ లోకంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడికి ఈ ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా అని. దేవుడు తోడుగా ఉన్నటువంటి వారి జీవితాలు క్షేమంగా ఉంటాయి, విడిపించబడతారు. రెండవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క తోడు కలిగినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే వర్ధిల్లుతారు, వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు. చూడండి 39వ అధ్యాయము 2వ వచనం, ఆదికాండము. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుయగు ఆ ఐగుప్తిని ఇంట నుండెను. దేవుని యొక్క తోడు ఉన్నటువంటి వారు, దేవుడు తోడుగా ఉన్నవారు వర్ధిల్లుతారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ చిన్న కార్యాన్ని తలపెట్టినా వారు అంచెలంచెలుగా వర్ధిల్లించబడతారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తోడు నీకు లేకపోతే అంతకంతకు నువ్వు నష్టపోతావు తప్ప ఆశీర్వదించబడలేవు. ఈ యోసేపు అన్నల చేత కొట్టబడి ఒక బావిలో నెట్టబడి ఆ బావిలో నుంచి బయటికి తీయబడిన వ్యక్తిని అమ్మబడి, ప్రియులారా, అమ్మబడినటువంటి వ్యక్తి ఒక ఇంటికి చేర్చబడి అతడు వర్ధిల్లుచు అభివృద్ధి చెందుతూ, ఎన్ని కష్టాలు మనుషులు పెట్టారు, అన్నయ్యలు పెట్టారు, కొన్నవారు పెట్టారు, అమ్మిన వారు పెట్టారు. ప్రియులారా, అమ్మిన వారు ఇష్మాయేలీలు, కొన్నవాడు పోతిఫరు. ప్రియులారా, అన్నయ్యలు కూడా అమ్మేశారు. ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ యోసేపు వర్ధిల్లుతానే ఉన్నాడు. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుడు తోడు నీకున్నట్లయితే నువ్వు వర్ధిల్లుతానే ఉంటావు. నీ యొక్క వ్యాపారం, నీ కుటుంబం అంచెలంచెలుగా. చాలా మంది అంటాడు, వాడు ఏడుస్తున్నాడు, వీడు ఏడుస్తున్నాడు, ఆ ఘోష తగులుతుంది, ఈ ఘోష తగులుతుందని నరఘోష అండి అంటారు. నో, దేవుని తోడు నీకున్నంత కాలము ఏ అపాయము నీకు రాదు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్న నీకు ఏ కీడు నీ దరికి రాదు, ఏ విధమైనటువంటి నర దృష్టి నిన్ను ఏమీ చేయలేదు. కాబట్టి ఈ యొక్క సాయంకాలపు వేళలో లేకపోతే ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా ప్రియ సోదరి సోదరుడా, దేవుని తోడు నీకు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లుతావు.
చిన్న వ్యాపారంలోనైనా చిన్న ఉద్యోగంలోనైనా నీ బిడ్డలు అభివృద్ధి చెందుతారు. అందుకని ఎబ్బేజు అంటున్నాడు, దేవా నీ తోడు నాకు కావాలయ్యా అని. దేవుని తోడు కలిగినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే చూడండి, 39వ అధ్యాయంలో 21వ వచనం, ఆదికాండం 39:21లో మరలా యోసేపునకు కష్టం వచ్చింది. ఏం కష్టం అంటే ఈ పోతిఫర్ ఇంట్లో ఉన్నటువంటి భార్య ద్వారా వచ్చిన కష్టాన్ని బట్టి ఇతడు చేయని నేరానికి జైలు పాలైపోయాడు. ఆ జైల్లో 21వ వచనంలో, అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద